అందరికీ జై భీమ్, జై శ్రీరామ్. మన హిందువులందరూ జాగ్రత్త పడవలసిన సమయం ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే హిందువులని కులాల పేరుతోని, మతాల పేరుతోని, రాష్ట్రాల పేరుతోని, భాషల పేరుతోని హిందువులను విడదీసే ప్రయత్నం స్టార్ట్ చేసిండ్రు మన తెలంగాణలో. మొన్ననే నేను అనుకున్నా, కంచె ఇలయ్య రాహుల్ గాంధీని కలిచేసి వచ్చిండు. కలిచేసి రాగానే మన తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అన్న నినాదం స్టార్ట్ చేసిండ్రు. నువ్వు ఎవనివిరా మార్వాడి గో బ్యాక్ అనడానికే? నువ్వు ఎవనివిరా? నీకేం సంబంధం రా? నువ్వు మతం మారిన గొర్రె, నువ్వు క్రిస్టియన్వి, నువ్వు దళితునివి కావు. నీకెందుకురా మా హిందూ సమాజంతో? మార్వాడిలో మేమంతా హిందువులం ఒక్కటి. నువ్వు ఎవనిరా మార్వాడి గో బ్యాక్ అనడానికి? ఈ రకంగానైతే కర్ణాటకలో లింగాయట్ల మధ్యలో చిచ్చు పెట్టి హిందూ సమాజం విడదీయడం కోసం ప్రయత్నం చేసిండ్రు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అదే రకంగా మన తెలంగాణలో కూడా కులాల పేరుతోని డివైడ్ చేసే ప్రయత్నం మొదలెట్టిండ్రు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంకి హిందూ సమాజాన్ని విడదీయకపోతే మాత్రం రాబోయే దినాల్లో కాంగ్రెస్కి పుట్టగతులుండయి. అందుకే ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. విషయం ఏంటంటే, ఈ మార్వాడీలు మతం మారారు, వీళ్ళు మారారు, మిగతాలం కూడా మారనియరు. అదే వీళ్ళ బాధ. ఈ క్రైస్తవ మిషనరీకి వీళ్ళ నుంచి ఎటువంటి ఫండింగ్ రాదు. వీళ్ళు ఫండింగ్ చేస్తారు. ఎవరికి చేస్తారు? ధర్మం కోసం, హిందుత్వం కోసం పనిచేసే హిందూ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఫండింగ్ చేస్తారు. అందుకే వీళ్ళ బాధ. తెలంగాణలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఎవరంటే ఈ మార్వాడీలే. వీళ్ళు దందా క్లియర్గా దందా చేసుకుంటారు, జెన్యున్గా దందా చేసుకుంటారు. చేసుకుని దానికి ట్యాక్సులు కడతారు వీళ్ళు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంకి హైయెస్ట్ ట్యాక్స్ పేయరు ఈ మార్వాడీలే, రాజస్థాన్ నుండి వచ్చిన వాళ్ళే. వీళ్ళు ట్యాక్స్ కట్టకుండా పోతే తెలంగాణ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆలోచించిండ్రా? తెలంగాణలో మనము రెవెన్యూ ఎక్కడి నుండి సంపాదిస్తున్నాము? ఆల్కహాల్, లిక్కర్, మందు తాగిపించి తాగుండ్రా, మీరు తాగుండ్రి, యూత్ తాగుండ్రి, తాగి జడుపుండ్రి అనేసి మనము మందు తాగిపించి ట్యాక్స్ సంపాదిస్తున్నాం. ట్యాక్స్ మందు బంద్ చేయండి. మందు బంద్ చేస్తే యువత బిజినెస్ చేసుకునే ఆలోచన పెరుగుతారు. ఆ రకంగా మనం వాళ్ళతోని పోటీ పడే తత్వాన్ని మనం నేర్చుకోవాలి. మన పిల్లలకు కూడా నేర్పియాలా. వాళ్ళు సంపాదిస్తుంటే నువ్వు వానికంటే ఎక్కువ సంపాదించరా అని నేర్పియాలా. మార్వాడీలు గలీజ్ దందా చేస్తున్నాడు. గలీజ్ దందాలు ఎవరు చేస్తుండ్రా? గంజాయి ఎవడు అమ్ముతుండు, డ్రగ్స్ ఎవడు అమ్ముతుండు, బెల్ట్ షాప్లో ఎవడు నడిపిస్తుండు. బిర్యానీ తిందామని పోతే ఉచ్చబోసి వండి పెడుతున్నారు. ఫ్రూట్స్ తిందామనుకుంటే ఉంచి అమ్ముతున్నారు. ఇవి గలీజ్ దందాలు. దీంట్లో మీద మాట్లాడే దమ్ము నీకు లేదు. కానీ మార్వాడీలు గలీజ్ దందా చేస్తున్నారని మాట్లాడుతావు. మొన్న బోయినపల్లిలా అల్లం ఎల్లిగడ్డ అంతా డూప్లికేట్ చేసా. మీరు ఎవరు అమ్మిండ్రా? అది దానికోసం, అది గలీజ్ దందా కదా? దానికోసం మాట్లాడనీకు వస్తలేదా నీకు? దాంట్లో మీద మాట్లాడనీకే దమ్ము లేదు నీకు. కానీ మార్వాడీలు గో బ్యాక్ అంట. వాళ్ళు గలీజ్ దందాలు చేస్తున్నట్టు కనిపిస్తున్నారా మీకు? గలీజ్ దందా చేసే వాళ్ళని ఎన్నుకోసుకొస్తున్నావు. భారతదేశం మొత్తంలో ఉద్యమం జరుగుతుంది. భారతదేశం ఆర్థికంగా ఎదగడానికి కోసము ప్రతి ఒక్క భారతీయుడు కంకణం కట్టుకొనేసి స్వదేశీ వస్తువులను మాత్రమే కొనాలా, విదేశీ వస్తువులను కొనకూడదు అనేసి నినాదం ఇచ్చి ప్రతి ఒక్క వస్తువు భారతదేశం వస్తువులే కొనాలనేసి కంకణం కట్టుకొనేసి ముందుకు పోతే, ఈ సమయంలో మీరు మార్వాడి గో బ్యాక్. ఓల కోసం గో బ్యాక్? వీళ్ళని కాపాడుకోవడానికే గో బ్యాకా? మార్వాడీలు వద్దు, అక్రమంగా వచ్చిన రోహింగ్యాలు ముద్దు, బంగ్లాదేశీలు ముద్దు అని ఎన్నుకోండి నడిపిస్తున్న పాకిస్తానీ ప్రేమికుల ఉద్యమం ఇది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది, ఒక్కొక్క సాంప్రదాయాలు ఉంటాయి. మా సంస్కృతులు వేరైనా, సాంప్రదాయాలు వేరైనా, కులాలు వేరైనా, రాష్ట్రాలు వేరైనా, భాషలు వేరైనా, మేమంతా హిందువులమే అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము సమ్మక్క సారక్కను మొక్కుతాము, మేము ఎల్లమ్మ పోషమ్మన్న మొక్కుతాము, రాముని కృష్ణుని కూడా మొక్కుతాము. ఆ మిగతా రాష్ట్రాల వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క దేవుని మొక్కుతారు. దాంట్లో తప్పు లేదు. వాళ్ళు రాముని కృష్ణుని మొక్కొచ్చు. కానీ మేమంతా హిందువులం అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మాకు గో బ్యాక్ అనడానికే దమ్ము ధైర్యం మీకు లేదు. మీకు రైట్సే లేవు. మీరు ఎవర్రా? మీరు మతం మార్చుకున్న వాళ్ళు. మీరు దళిత సమాజంలో లేకుండా మా సమాజాన్ని, మా జాతిని, మా సంస్కృతిని మీరు వదిలేసి మీరు క్రైస్తవ మతం తీసుకుంటారు. మిమ్మల్ని ఎట్లా హిందువులుగా మేము పరిగణిస్తాం? మీరు అసలు ఎస్సీలే కాదు. మతం మార్చుకున్నప్పుడు మీరు బీసీసీలోకి వస్తారు. మీకు మా జాతిని వ్యతిరేకించే, మా జాతిని తిట్టే, మా దైవాన్ని తిట్టే, మా కులాన్ని తిట్టే అర్హత మీకు లేదు. సమ్మక్క సారక్కని వ్యతిరేకించిన చిన్నజీఆర్ స్వామిని కూడా మేము వ్యతిరేకిస్తాం. మేము వ్యతిరేకించడానికి ఎన్నుకో. మాకు దమ్ముంది. అదే మా సంస్కృతి, మా సాంప్రదాయం, మా హిందూ దేవుళ్ళని తిట్టిన అక్బరుద్దీన్ని వ్యతిరేకించే దమ్ము మీకు ఉందారా? మాట్లాడుతున్నారు. మా హిందూ సమాజం, మీరు హిందువులు ఎడికెళ్ళవుతారా మీరు? ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా, ఆడుతున్న నాటకం అనే విషయం అర్థమైంది. మొన్న రాహుల్ గాంధీ కంచె ఐలియా రాహుల్ గాంధీని కలిసేసి వచ్చిన తర్వాత ఈ కుల విభేదాలు సృష్టించారు ఇక్కడ అనేది మాకు క్లారిటీగా అర్థమైంది.
దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మార్వాడి గో బ్యాక్ అన్న నినాదాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మేము మార్వాడీలకు మద్దతుగా మేము నిలుస్తాము. మా దళిత సంఘాలన్నీ కూడా, మా హిందూ దళిత సంఘాలన్నీ కూడా వీళ్ళకు మద్దతుగా ఉంటాయి. రేపు వీళ్ళకి ఎటువంటి అవసరం వచ్చినా కానీ మేము నిలబడతాము. మీరు 20 తారీఖు రోజు ఏదైతే ప్రెస్ మీట్ పెడతా ఉంటారో, మీరు పెట్టిన తర్వాత ప్రెస్ మీట్ మేము కూడా పెడతాం. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మా కార్యాచరణ ఏందో మేము త్వరలో ప్రకటిస్తాము. మార్వాడీలకు మద్దతుగా మేము ఉంటాం. జై భీమ్, జై శ్రీరామ్.